पानी यहाँ से मत ले लेना। వేరే నీళ్ళు పట్టుకొచ్చి గ్లాస్లో పెట్టు. Yeah, you're live. హలో ఫ్రెండ్స్, Wait till people join. You can see if people have joined. One person has joined. Just say that you're waiting for people to join. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫేస్బుక్ లైవ్. నవలా స్రవంతిలో భాగంగా హౌ టు రీడ్ ఎ బుక్ అనే పుస్తకం గురించి చెప్పబోతున్నాను. జస్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు జాయిన్. హోప్ యు ఆర్ ఆల్ హ్యావింగ్ ఎ గుడ్ ఈవినింగ్. మనం మొదలు పెడదాం. ఈ పుస్తకం గురించి చెప్పుకోవాలంటే దీన్ని రాసింది మార్టిమర్ జే యాడ్లర్. ఈయన 1940లో ఈ పుస్తకాన్ని మొట్టమొదట రాశాడు. తర్వాత 1970లో ఎడిటర్ చార్లెస్ డాన్ వరెన్తో కలిసి దీన్ని చాలా పెద్ద ఎత్తున రివైజ్ చేశారు. ఈ మార్టిమర్ యాడ్లర్ అన్న ఆయన ఒక ఫిలాసఫర్. పాశ్చాత్య సాహిత్యంలో ఉన్న ఉత్తమోత్తమ సాహిత్యాన్ని జాబితా చేయడంలో ఇతని పాత్ర చాలా ఉందన్నమాట. ఈ పుస్తకం ప్రిఫేస్లో ఈ పుస్తకం ఆశయం ఏమిటి, ఇది ఎందుకు రాశారు, ఈయన ఇంటెన్షన్ ఏంటి అన్నది చెప్తారు మనకి. ఈ పుస్తకంలో ఏం చేయాలనుకుంటున్నారంటే హీ వాంట్స్ టు ఇన్కల్కేట్ స్కిల్స్ దట్ ఆర్ యూస్ఫుల్ ఫర్ రీడింగ్ ఎనీథింగ్. దీస్ స్కిల్స్ ఆర్ నెసెసరీ ఫర్ ద రీడింగ్ ఆఫ్ గ్రేట్ బుక్స్, దోస్ దట్ ఆర్ ఆఫ్ ఎండ్యూరింగ్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్. అంటే ఏ పుస్తకం చదవడానికైనా సరే ఈ స్కిల్స్ ఉపయోగపడతాయి. కాకపోతే గొప్ప పుస్తకాలు అనేవి చదవడానికి, గొప్ప పుస్తకాలు అంటే ఎలాంటివి, ఆఫ్ ఎండ్యూరింగ్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ అంటే నిరంతర ప్రాసంగికత ఉన్నవి, చాలా ఆసక్తికరంగా ఉండే ఆయన పుస్తకాలను చదవడానికి ఈ స్కిల్స్ చాలా తప్పనిసరి. అలాంటి స్కిల్స్ మనకు నేర్పించడం ఎలాగా అన్నది ఈయన ఉద్దేశం, ఈ పుస్తకం రాయడంలో మెయిన్ ఉద్దేశం అన్నమాట. So, although one can read books, magazines and newspapers of transient interest without these skills, the possession of them enables the reader to read even the transient with greater speed, precision and discrimination, analytically, interpretively and critically. అంటే ఈ స్కిల్స్ అవి లేకపోయినా కూడా మనం పత్రికలు వగైరా తాత్కాలిక సాహిత్యాన్ని చదివేస్తూనే ఉంటాం. అయితే వాటిని కూడా ఇంకా వేగంగా, నిర్దుష్టంగా, విచక్షణతో చదవగలుగుతాం ఈ స్కిల్స్ నేర్చుకుంటే. సో ఈ రకరకాల రీడింగ్లు అంటే ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా చెప్తారు ఇందులో. అందులో ఒక మాట అంటారు ఏంటంటే హౌ యు రీడ్ మ్యాచెస్ వై యు ఆర్ రీడింగ్. మీరు దేనికోసం చదువుతున్నారో అన్న దాన్ని బట్టి ఎలా చదువుతున్నారో అన్నది ఉంటుంది అని. అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే వీ మే బీ ఇన్ఫార్మ్డ్, అమ్యూజ్డ్, ఇరిటేటెడ్. అంటే మనం ఇన్ఫర్మేషన్ కోసం చదువుతున్నామా, ఎంటర్టైన్మెంట్ కోసం చదువుతున్నామా, లేక అండర్స్టాండింగ్ కోసమా అనే దాన్ని బట్టి మనం చదివే విధానం మారుతుంది. అయితే రీడింగ్ అనేది ఎన్లైటన్మెంట్ కోసం, ఇన్సైట్ కోసం జరగాలంటే మాత్రం ఇప్పుడు ఇందాక ఆయన చెప్పిన స్కిల్స్ని ఉపయోగించాలి అని పుస్తకంలో చెప్తారు. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఏంటంటే ఈ పుస్తకం ఎవరికి ఉపయోగపడుతుంది? అందరం చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదువుతున్న వాళ్ళమే, కానీ మనమేమి ఎక్స్పర్ట్ రీడర్స్ కాదని మనకు తెలుసు కదా. అయితే మరింత మెరుగు అవడానికి మనకేం అభ్యంతరం ఉండదు, సరేనా? కొన్ని విషయాలు కొన్నిసార్లు మనకి చప్పుట అర్థం కావు చదువుతున్నప్పుడు. కొన్ని పేజీలు అయితే కొరుకుడు పడినట్టు అనిపిస్తాయి. ఒక్కోసారి ఎవరో చదివి చెప్తే కానీ మనకు తెలియదు. ఇంకొన్నిసార్లు అయితే మనం చదివినవే ఇంకెవరో చెప్పాక ఆలోచిస్తే అరే ఇది మనం ఎలా మిస్ అయ్యామో అనిపిస్తుంది, లేకపోతే మనం తప్పుగా అర్థం చేసుకున్నామే అనిపిస్తుంది. ఎవరికైనా సరిగ్గా వినపడకపోతే కొంచెం కామెంట్లో రాయండి. ఓకే. దీన్ని ఏమని రాశారంటే ఆయన, ఇఫ్ యూ హ్యావ్ హ్యాడ్ not these experiences of this sort, if you have never felt the effort of reading or known the frustration when all the effort you could summon was not equal to the task, I do not know how to interest you in the problem అంటాడు. అంటే ఇలాంటి మనకి కష్టాలు కనుక ఏమీ వచ్చి ఉండకపోతే, చదవడం అనే ప్రక్రియలో ఉన్న సాధక బాధకాలు మనకి ఎప్పుడు తెలియకపోతే ఈ పుస్తకం మీకు ఆసక్తి కలిగించదు అంటాడు. ఐ డోంట్
థింక్ ఎనీ ఆఫ్ అస్ హ్యావ్ నాట్ హ్యాడ్ దోస్ డిఫికల్టీస్. మనకి ఈ కష్టాలన్నీ వచ్చిన వాళ్ళమే కనుక ఈ పుస్తకం మనకు చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఇప్పుడు దీంట్లోనూ ఈ మెయిన్గా ఈయన చేసేది ఏంటంటే ఎలా చదవాలి, ఏం చదవాలి, స్టెప్లు, రకరకాల రీడింగ్లు అన్నీ చెప్తారు. వాటిని ఎలాగో పుస్తకం చదివినప్పుడే మనం తెలుసుకుంటాం. కానీ ఇంకా ఇందులో ఏమేం చెప్పారు, నాకు ఏం ఇంట్రెస్ట్ కలిగింది, ఏ విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అనేది ఏంటంటే, చదవడం గురించి ప్రపంచంలో ప్రచారంలో ఉన్న అనేక అంశాలని ఈ పుస్తకంలో సవాల్ చేస్తారు. గొప్ప పుస్తకాలు చదివిన వాళ్ళని పేరు పడ్డ అనేక మందిని విన్నప్పుడు ఇలా అనిపించిందని చెప్తాడు. ఏమనట, దే హ్యాడ్ నాట్ ఫౌండ్ అవుట్ వాట్ ద బుక్స్ కంటైన్డ్ బై రీడింగ్ దెమ్ బట్ బై రీడింగ్ అబౌట్ దెమ్. అంటే సెకండరీ బుక్స్ ఉంటాయి కదా, భాష్యాలు, వ్యాఖ్యానాలు, కామెంటరీలు, ఇలా దీని గురించి చర్చలు, వీటిల్ని చదివి ఎవరైనా మాట్లాడతారు. కానీ పుస్తకాన్ని దాని ఆధారంగానే దానిలోని టెక్స్ట్ సాయంతో దాని ఐడియాస్ని అర్థం చేసుకోవాలంటే మనకి చదవడం రావాలి. ఇలా అందరూ చేయడం లేదని ఆయన ఉద్దేశం అనమాట. ఇంకా ఏమంటాడంటే, గొప్ప చదువరులు, విద్యావేత్తలు ఈ పుస్తకాల గురించి చదివి, విని, మాట్లాడి మళ్ళీ అవే చదివి పుస్తకంలో ఉన్నది గ్రహించడం మానేశారు అనిపించింది దీనికి. వాళ్ళకంటే పెద్దగా చదువుకోని వాళ్లే నయం, చదివే శక్తిని పాడు చేసే దురలవాట్లు ఇంకా వారిలోకి ప్రవేశించకపోవడం వల్ల కనీసం వాళ్ళు ఆ పాటైనా చదవగలుగుతారు అంటాడు. అంటే ఈ వాక్యం ఒక చదివి వినిపిస్తాను. When the task is to read a book, the high school students and college freshmen are often better, if only because they are less thoroughly spoiled by bad habits. ఏంటి ఆయన ఉద్దేశంలో బ్యాడ్ హ్యాబిట్స్ అంటే, టెక్స్ట్లో ఏముందో అది గ్రహించకుండా ఈ చుట్టుపక్కల ఉన్న విషయాల గురించి అనుకుంటూ వాళ్ళు అవే ఆలోచించుకుంటూ టెక్స్ట్లో ఉన్నదాన్ని పట్టించుకోకపోవడం అనమాట. ఈ మాటలట ఆయన స్టేజ్ మీద నిలబడి ఈ అభిప్రాయాలు ఆడియన్స్ తోటి డైరెక్ట్గా అనేవాడట. ఈ మాటలు ఒకసారి వినండి పుస్తకంలో. ఐ సెడ్ దట్ మోస్ట్ పీపుల్ కుడ్ నాట్ రీడ్, దట్ మెనీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఐ న్యూ కుడ్ నాట్, దట్ ప్రాబబ్లీ మై ఆడియన్స్ కుడ్ నాట్ రీడ్ ఎయిదర్. దిస్ ఎగ్జాజరేషన్ ఓన్లీ మేడ్ మ్యాటర్స్ వర్స్. దే న్యూ దే కుడ్ రీడ్, దే డిడ్ ఇట్ ఎవ్రీ డే. వాట్ ఇన్ ద వరల్డ్ వాజ్ దిస్ ఇడియట్ ఆన్ ద ప్లాట్ఫామ్ రేవింగ్ అబౌట్ అని కోపాలు వచ్చేవట వాళ్ళకి. అప్పుడు ఈయన ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడట. తన ఉద్దేశం ఇలా వివరించేవాడు. 2 సినారియోలు చెప్పేవాడు. ద ఎక్స్ప్లెనేషన్ వెంట్ సంథింగ్ లైక్ దిస్. హియర్ ఈజ్ ఎ బుక్, ఐ సెడ్, అండ్ హియర్ ఈజ్ యువర్ మైండ్. ద బుక్ కన్సిస్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ రిటన్ బై సమ్వన్ ఫర్ ద సేక్ ఆఫ్ కమ్యూనికేటింగ్ సంథింగ్ టు యూ. Your success in reading is determined by the extent to which you get all that writer intended to communicate. Now, as you go through the pages, either you understand perfectly everything the author has to say or you do not. If you do, you may have gained information, but you could not have increased your understanding. If, upon effortless inspection, a book is completely intelligible to you, then the author and you are as two minds in the same mold. The symbols on the page merely express the common understanding you had before you met. అంటే ఏంటి అంటే, ఇలా చదవగానే అలా అర్థమైపోయి ఉంటాయి. అక్కడ మనం కొత్తగా శ్రమపడ్డది ఏం ఉండదు. రచయిత మనం సమానమైన ప్లేన్లో ఉన్నాం అన్నమాట. అంతదాకా తెలియని సమాచారం ఏదో తెలుసుకుంటాం తప్పించి మనకు అంతకంటే ప్రయోజనం ఏమీ దక్కదు. అయితే 2 సినారియో తీసుకోండి. లెట్ us టేక్ ద సెకండ్ ఆల్టర్నేటివ్. యూ డు నాట్ అండర్స్టాండ్ ద బుక్ పర్ఫెక్ట్లీ అట్ వన్స్. Let us even assume that you understand enough to know that you do not understand it all. You know there is more in the book than you understand, and hence that the book contains something which can increase your understanding. అంటే రెండో కేసులో ఏమవుతుంది, మొదటిసారి చదివినప్పుడు అర్థం కాదు, కానీ మనకేదో అర్థం కాలేదు అని తెలిసే పాట అర్థమవుతుంది. అంటే మన అవగాహన శక్తిని పెంచేది ఏదో ఉందన్నమాట అందులో. ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు మనకి అమ్యూజ్మెంటు, ఇన్ఫర్మేషను, ఇలాంటి వాటితో పాటు ఎన్లైటన్మెంట్ జరుగుతుంది. మనలో ఒక గ్రోత్ వస్తుంది. మనకు డెవలప్ అయ్యే మన మెంటల్ ఫ్యాకల్టీస్ డెవలప్ అవుతాయి. సో ఇలాంటి చదువు మాత్రమే ఈ చదువు నేర్చుకోవాలి అందరూ అని ఆయన ఉద్దేశం అనమాట. అలా చేయటం లేదని బాధపడతాడు. అలా చేయడానికి ఏవేవైతే ఉండాలో అవన్నీ నేర్చుకోవాలని చెప్తాడు. ఇందులో స్టెప్ వైజ్గా అదే పుస్తకంలో చెప్తాడనమాట. ఈయన ఉద్దేశంలో చదవడం అని దేన్ని అంటాడో ఇదే చెప్తాడు చూడండి. చాలా మంచి వాక్యాలు. వితౌట్ ఎక్స్టర్నల్ హెల్ప్ యూ టేక్ ద బుక్ ఇన్ టు యువర్ స్టడీ అండ్ వర్క్ ఆన్ ఇట్. విత్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ యువర్ మైండ్ you operate on the symbols before you in such a way that you gradually lift yourself from a state of understanding less
to one understanding more. Such elevation accomplished by the mind working on a book is reading. The kind of reading that a book which challenges your understanding deserves. మీ అండర్స్టాండింగ్ని ఛాలెంజ్ చేసే ఆ పుస్తకాన్ని అలా చదివితే మీ ఎలివేషన్ జరుగుతుంది అని చెప్తాడు. సరే, ఇంతవరకు చెప్పిన విషయాలను మరొకసారి స్పష్టంగా చెప్పుకుందాం. టు బి ఇన్ఫార్మ్డ్ ఈజ్ టు నో సింప్లీ దట్ సంథింగ్ ఈజ్ ద కేస్. ఏదో ఇది అని తెలియడాన్ని టు బి ఇన్ఫార్మ్డ్. టు బి ఎన్లైటెండ్ ఈజ్ టు నో ఇన్ అడిషన్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్, why it is the case, what its connections are with the other facts, in what respects it is the same and different, and so forth. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటే మనం చదివిన దాని గురించి అప్పుడు యూ విల్ బి ఎన్లైటెండ్. యూ హ్యావ్ గెయిన్డ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ ఓన్లీ యువర్ మెమరీ. మనం ఆలోచించండి, 199 పాళ్ళు మన మెమరీ మీద ఉండేవి తప్పించి మనకి ఏవి కొత్తగా అర్థం చేసుకోవడానికి మనం బుర్రవాడే అవసరమే ఉండకుండా ఉంటున్నాం. అంచేత ఉట్టి మెమరీ మీద మనం ఏదన్నా వాడుతున్నాము అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేయడం. సో మన మెమరీ తప్పించి మనం అక్కడ ఏ ఫ్యాకల్టీస్ వాడటం లేదు. యూ హ్యావ్ నాట్ బీన్ ఎన్లైటెండ్. దట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ ఇన్ అడిషన్ టు నోయింగ్ వాట్ అన్ ఆథర్ సేస్ యూ నో వాట్ హీ మీన్స్ అండ్ వై హీ సేస్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం. ఇది చివరిదాకా కూడా మనల్ని ఈ వాక్యం నడిపిస్తూ ఉంటుంది. ఏమని అంటే ఆ ఎన్లైటన్మెంట్ అన్నది ఎప్పుడవుతుందంటే వాడు ఆథర్ ఏం చెప్తున్నాడో అన్నది తెలిసిన దాంతోపాటు యు నో వాట్ హీ మీన్స్ అంటే ఎగ్జాక్ట్గా అతను ఏమంటున్నాడో నీకు అర్థమవుతోంది, అది ఎందుకు ఆ మాట ఆయన అంటున్నాడో కూడా అర్థమవుతుంటే మాత్రమే నీకు ఎన్లైటన్మెంట్ జరిగినట్టు. అలాంటి చదివే ఇంతవరకు నెక్స్ట్ మనకి చదువు అంటే ఆయన రీడింగ్ అంటే చెప్పింది ఏది అంటే ఇదే. ఏంటి అంటే రచయిత చెప్పిందే కాక ఎందుకు చెప్తున్నాడు, ఆయన అర్థం ఏంటి, ఎందుకు అలా చెప్తున్నాడు అది కూడా మనం తెలుసుకున్నప్పుడే మనం చదివినట్టు. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనకి ముందుకి ఇంకా చాలా ఆయన ఏ స్కోప్కి ఈ చదవడానికి తీసుకెళ్తున్నాడో అదంతా మనకు అర్థమవుతుంది. సరే కదా, ఈ రకమైన రీడింగ్ చేయటం లేదని చెప్తాడు కదా, సెంటాపికల్ రీడింగ్ అని ఉంటుంది. అంటే టాపిక్కి మధ్యని ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తూ ఆయన పాఠాలు చెప్తాడు కదా, మామూలుగా ప్రొఫెసరే కానీ దాంతోపాటు రీడింగ్ అంటే ఏంటి చెప్పడం కూడా ఆయన చేశాడు ఆయన లైఫ్ టైంలో. సో ఇలాంటి క్లాసులు తీసుకునేవాడు రీడింగ్ అంటే ఏంటి అని చెప్పడానికి. ఒకసారి ఏం జరిగిందట, ఈయన దాన్ని ఇంకాస్త శ్రద్ధగా అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనకు క్లూ దొరుకుతుంది. అంచేత ఈ ప్రశ్నలకి ఆన్సర్ ఎవరికైనా మధ్యలో అనిపిస్తే దాన్ని కామెంట్లో కనుక రాస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ మనకి. సరే, ఈ విషయం వస్తే థామస్ ఆక్వినాస్ అని అదే వీడియో ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోమని చెప్తున్నారు ఎవరో. ఓకే, ఈ థామస్ ఆక్వినాస్ అని ఆయన ఇటాలియన్ ఫిలాసఫర్. ఆయన క్యాథలిక్ ప్రీస్టు, 13వ శతాబ్దంలో జీవించాడు. ద సమ్మా థియాలజికా అనే ఒక పుస్తకం రాశాడు, చాలా ఫేమస్. ఆయన ట్రెటైజ్ ఆన్ ద ప్యాషన్స్ అని దాంట్లో ఒక ప్రఖ్యాత వాక్యం, ఆ వాక్యం గురించి చెప్తూ స్టూడెంట్ని ఇలా అడిగట. ఆ వాక్యం ఏంటి, వాట్ సెయింట్ థామస్ హ్యాడ్ టు సే అబౌట్ ద ఆర్డర్ ఆఫ్ ద ప్యాషన్స్ అని ఈయన అడిగారు యాడ్లర్. అడిగితే స్టూడెంట్ చెప్పారు, లవ్ according to Saint Thomas is the first of all the passions and other emotions follow in a certain order. దాన్ని సరిగ్గా చదివితే love is the first of all the passions and other emotions follow in a certain order. ఇది కదా ఆ వాక్యం. అంటే దీని అర్థం ఏంటి అన్నట్ట ఈయన అడిగితే మళ్ళీ ఆయన అదే చెప్తున్నాడు అబ్బాయి. ఇప్పుడు దాని ఒరిజినల్ కోట్ కాకుండా నేను దాని అర్థం చెప్తాను. ఏంటి, భావోద్వేగాలు అన్నిట్లోకి ప్రేమ ప్రాథమికమైంది, తక్కిన ఎమోషన్స్ అన్నీ ఒక నియమిత క్రమంలో ఉంటాయి. ఇది కదా థామస్ వాక్యం. దీని అర్థం ఏమిటని అడిగాడు ఈయన. అతను పుస్తకంలోని వాక్యాన్ని తూచా తప్పకుండా అప్పగిస్తున్నాడు తప్ప వేరే ఏమీ చెప్పలేకపోతున్నాడు. అతనికి సహాయం చేయడానికి ఈయన యాడ్లర్ ఇలాంటి ప్రశ్నలు వేశారనమాట. ప్రేమ అనేది మిగిలిన ఎమోషన్లకి కారకంగా ఉంటుంది. వాక్యం గుర్తుంది కదా మీకు, ప్రేమ అనేది ప్రాథమిక ఎమోషను, మిగతా ఎమోషన్లన్నీ ఒక నియమిత క్రమంలో వస్తాయి. ఇది యాడ్లర్ వాక్యం. దీనికి ఈయన ప్రశ్నలు వేశాడు, అర్థం ఏంటి అని అడిగితే, ప్రేమ అనేది మిగిలిన ఎమోషన్లకి కారకంగా ఉంటుందా, అలా అయితే ద్వేషము, క్రోధము, ఆశ, భయం ఇలాంటివన్నీ ప్రేమ మీద ఎలా ఆధారపడతాయి. రెండో ప్రశ్న, సంతోషానికి, విషాదానికి, ప్రేమకి ఎలాంటి సంబంధం ఉంటుందనుకుంటున్నావు. మూడో ప్రశ్న, ఆకలి, దాహం లాంటిదేనా ప్రేమ అంటే, కీర్తి, జ్ఞానం, ఆనందం కోసం కలిగే కోరిక లాంటిదేనా ప్రేమ అంటే. ఇలాంటి ప్రశ్నలన్నీ ఈయన అడుగుతున్నారు. దేనికి, ఆయనకి అర్థం చేయించడానికి, హెల్ప్ చేయడానికి. ఈ పుస్తకంలోని మాటల్ని అటు ఇటు తిప్పి
ప్రయత్నం చేస్తున్నాడు అతను చెప్పలేకపోతే క్లాస్లో మిగిలిన విద్యార్థులు అతనికి మాటలు అందిస్తున్నారు, కానీ అవి పుస్తకంలోని మాటలే. ఇంక ఇలా కాదని ఇది దారి మార్చాట. అందరూ యుక్త వయస్కులే కాబట్టి వారి స్వంత అనుభవాల గురించి ప్రశ్నించడం మొదలుపెట్టాను. మీరు ఎవరినైనా ద్వేషించారా? దానికి మరి ప్రేమకి ఏమైనా సంబంధం ఉండిందా? ఎమోషన్లు ఒక గొలుసులాగా అదే నియమిత క్రమంలో వచ్చినట్టు మీకు ఎప్పుడన్నా అనుభవం అయిందా? ఇలాంటి ప్రశ్నలు వేస్తే చాలా అస్పష్టంగా చెప్పారు జవాబులు. అంటే వాళ్ళకేం తెలియక లేకపోతే అనుభవాలు లేక కాదు, అప్పుడు అప్సెట్ అవ్వక కాదు, మొహమాటం సిగ్గు వల్ల కాదు వాళ్ళు జవాబు చెప్పలేకపోయింది. దేనివల్ల అంటే దే వర్ నాట్ అకస్టమ్డ్. ఇది మళ్ళీ ఆయన వాక్యం చదివి వినిపిస్తాను. దే వర్ వెరీ వేగ్, not because they were embarrassed or because they had never been emotionally upset, but because they totally are unaccustomed to thinking about their experience in this way. Clearly, they had not made any connection between the words they had read in a book about the passions and their own experiences. These things were as in worlds apart. It was becoming apparent why they did not have the faintest understanding of what they had read. It was just words they had memorized. అంటే ఎంతసేపు ఆ పుస్తకంలో ఉన్న మాటల్ని గుర్తుపెట్టేసుకుని అర్థం చేసేసుకోవడానికే తప్పించి వాళ్ళ గురించి అని ఆలోచిస్తూ దాన్ని ఆలోచించడానికి వాళ్ళు ప్రయత్నించలేదని మనకి పూర్తిగా ఈయన వదలలేదు. ఈయన ఏం చేశాట, పోనీ యూ మస్ట్ హ్యావ్ రెడ్ సమ్ ఫిక్షన్. డిడ్ ప్యాషన్స్ అక్కర్ ఇన్ దీస్ స్టోరీస్? వర్ దేర్ డిఫరెంట్ ప్యాషన్స్ అండ్ హౌ వర్ దే రిలేటెడ్? ఇలాంటి ప్రశ్నలు అడగడం మొదలెట్టాట. దే డిడ్ యాజ్ బ్యాడ్లీ హియర్ యాజ్ బిఫోర్. దే ఆన్సర్డ్ బై టెలింగ్ మీ ద స్టోరీ ఇన్ ఏ సూపర్ఫిషియల్ సమ్మరీ ఆఫ్ ద ప్లాట్. ఏదైనా నవల గురించి దాటి గురించి అడిగితే నవల్లో కథ చెప్పేస్తున్నారట తప్పించి అక్కడ కూడా ఈ ప్రశ్నని ఇదంతా అమెరికాలో ఆలోచించండి, ఇంక మనం అయితే ఇంకా అనుకోనే వద్దు, కానీ అట్లీస్ట్ ఇలాంటివన్నీ ఒక దగ్గర ఒకలాగే ఉంటాయి అనుకుని ఊహించి మనం ఆలోచిద్దాం. దే అండర్స్టూడ్ ద నావెల్స్ దే హ్యాడ్ రెడ్ అబౌట్ యాజ్ లిటిల్ యాజ్ దే అండర్స్టూడ్ సెయింట్ థామస్ గారి ఫిలాసఫీ ఎంత అర్థమైందో వాళ్ళకి ఈ నవళ్ళు అన్నీ అర్థమయ్యాయి. వాళ్ళ చాలామంది సైకాలజీ కోర్స్ కూడా చదివారు. అయినా థామస్ ఆక్వినాస్ చెప్పిందే ఫ్రాయిడ్ ఫిజియాలజీ ఆఫ్ ఎమోషన్లో అదే బేసిక్ పాయింట్ చెప్పాడని వీళ్ళు గుర్తించలేకపోయారు. అంటే దే మేడ్ నో కనెక్షన్ వాట్సో ఎవర్ బిట్వీన్ ద ఫిజియాలజీ ఆఫ్ ఎమోషన్ అండ్ ద ప్యాషన్స్ యాజ్ సెయింట్ థామస్ డిస్కస్ దెమ్. ఫ్రాయిడ్ చెప్పిన ఎమోషన్ బేసిక్ సైకాలజీలో, అక్కడ ఈయన మాట్లాడింది ఒకటే అని ఎవ్వరికీ అర్థం అవ్వలేదు. They could not even see that Saint Thomas was making the same basic point as Freud. They could read in one sense but not in another. They never connected one book with another, one course with another, or anything that was said in books or lectures with what happened to them in their own lives. అంటే ఒక పుస్తకంలో చదివిన దాన్ని అక్కడే, ఇంకో పుస్తకంలో ఉన్నదాన్ని అక్కడే. ఎవరో చెప్తున్నారు శ్రీనివాస్ బందా గారు, ఐక్యూ ఆఫ్ అమెరికన్స్ ఈజ్ వెరీ లో, ఎక్కడో చదివాను అని. ఇక్కడ ఐక్యూ అని ఒకటే కాదండి, వాళ్ళ చదివే క్రమంలోనూ వాటిలోనూ వాళ్ళు ఇంకాస్త శ్రద్ధ పెడతారు అని అనుకుంటే గనక దాన్ని కూడా పోనీ అలా అనుకుని అక్కడ జరుగుతుంది అనుకుంటే కూడా మనం అలా పెడుతున్నామా లేదా మనకు తెలుసు కదా, మనం అలా చదువుతున్నామా లేదా, మన స్కూళ్ళలో చేస్తున్నామా లేదా, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేస్తున్నామా, రీసెర్చ్ టైంలో చేస్తున్నామా, కనీసం ఇదే ప్రొఫెషన్గా రాసుకుంటున్న రచయితలు కానీ ఇంకొకళ్ళం కానీ జర్నలిస్టులు కానీ ఎవరు మనం పెడుతున్నాం లేదా మనకు తెలుసు కదా. అంచేత ఇక్కడ ఒక దగ్గర ఉన్నదాని నాలెడ్జ్ని ఇంకో దానికి అసలు కనెక్ట్ చేయడం అన్న మాటే చేయటం లేదు అని ఈయన అబ్జర్వేషన్ అనమాట, యాడ్లర్ అబ్జర్వేషన్. ఇట్ హ్యాడ్ నెవర్ అకర్డ్ టు దెమ్ టు డూ సో. దే వర్ టోటలీ అన్స్కిల్డ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ రీడింగ్ టు అండర్స్టాండ్. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకో మాట ఏమంటారంటే, ఈయన అర్థం చేసుకోకుండా చదవడం అనవసరమే కాదు హానికరం కూడా అంటాడు. దీనికి కొన్ని కోట్స్ చెప్తాడు. షోపెన్హావర్ ఇన్వైడ్ అగేన్స్ట్ టూ మచ్ రీడింగ్ బికాస్ హీ ఫౌండ్ దట్ మెన్ రెడ్ ప్యాసివ్లీ అండ్ గ్లటెడ్ దెమ్సెల్వ్స్ విత్ టాక్సిక్ ఓవర్ డోసెస్ ఆఫ్ అన్అసిమిలేటెడ్ ఇన్ఫర్మేషన్. Bacon and Hobbes made the same point. Hobbes said, if I read as many books as most men, I should be as dull-witted as they. ఇక్కడ పుస్తకాలు చదవడమే అసలు దీనికి కారణం అన్నట్టు వాళ్ళు తిట్టడానికి కారణం ఏంటి అంటే ఆ రకమైన రీడింగ్ చేయకపోవడం, తప్పుగా మిస్ఇన్ఫర్మేషను ఇది కాకుండా అసలు చదవడం అప్పుడు దృష్టే పెట్టకుండా మిస్ రీడింగ్ ఏదైతే చేస్తున్నారో దాని గురించి వీళ్ళు అంటున్నారు. ఎంత గొప్ప పుస్తకాలనైనా జీర్ణం చేసుకోకుండా చదివితే తిండికి లాగే అవి కూడా టాక్సిక్ అయిపోయే ప్రమాదం ఉందంటాడు ఈయన. అంటే ఇక్కడ అన్అసిమిలేటెడ్ అన్నమాట ప్రధానం. కేవలం గొప్ప వాక్యాలు గొప్ప భావాలు అన్నీ వాటిని ఎంచి కూర్చుకుంటూ పోతాం, మళ్ళీ వాటిని బయటికి పెరజల్లుతాం. వీళ్ళ గురించి యాడ్లర్ ఏమంటాడు, I have recommended discussion as an aid to reading, not reading for the sake of brilliant conversation. అంటే బాగా చదవడానికి చర్చలు దోహదం చేయాలి కానీ అటునుంచి ఇటు కాదు కదా.
అంచేత ఇక్కడ మరొకసారి చదవడం అంటే ఏంటి, ఈ 2వ ఎపిసోడ్ తర్వాత మనం ఒకసారి ఆలోచించుకుంటే ఆయన ఏమంటున్నారు, చదవడం అంటే అక్కడ ఉన్న అక్షరాలను చదవడం కాదు, ఆలోచించడం, నేర్చుకోవడం, మన సెన్సుల్ని వాడడం, అబ్జర్వ్ చేయడానికి అక్కడ కంటికి కనపడని వాటిని ఇమాజిన్ చేసుకోవడం, ఇదంతా ఉంటుంది. మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే రీసెర్చ్ చేసేవాళ్ళే అలా చదవాలనుకుంటారు. అలా కాదు, చదవడం అంటేనే ఈ ఫ్యాకల్టీలన్నింటినీ వాడడం అని చెప్తారు యాడ్లర్. అనలిటికల్, ఇంటర్ప్రిటేటివ్, క్రిటికల్, ఇలా అన్ని రకాలుగా పుస్తకం చదవాలని చెప్తారు కదా, అవేవి ఇక్కడ చెప్పటం లేదు. ఎందుకంటే ఒరిజినల్ పుస్తకాలు చదవాలి అని ఆయనే చెప్తారు. సో ఒరిజినల్ పుస్తకాలు మనం ఎలాగో మీరు తర్వాత చదవబోతున్నారు. ఇందులో ఏది చాలా ఇంపార్టెంట్గా కొత్తగా చెప్పారు అని మీ క్యూరియాసిటీని రేకెత్తించడానికి, తర్వాత ఇంత మంచి విషయం ఈయన చెప్పాడు, దీని గురించి మనం ఆలోచించాలి అని అనుకోవడం కోసం అలాంటి విషయాలను మాత్రమే చెప్తున్నాను. యాక్చువల్ స్టెప్స్ అవి పుస్తకంలోనే ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఆ ఎగ్జాంపుల్కి ముందు ఆయన పుస్తకం చదవడం లేకపోతే పుస్తకం అనేదాన్ని ఒక సంభాషణతో పోలుస్తాడు. ఎలా అంటే, రచయిత ఏదో అంశం మనతో షేర్ చేయడానికి మాటలను ఉపయోగించుకుంటాడు, వాటితో కొన్ని ప్రతిపాదనలు చేస్తాడు పుస్తకంలో. మనం ఆ ప్రయత్నాన్ని గ్రహించాలి. అసలు పుస్తకాలు అంటేనే మన పూర్వీకులు మనతో జరిపే సంభాషణ అంటారు. అలా సంభాషించే శక్తి మనకు లేకపోతే పూర్వీకులు మనతో మాట్లాడడం శుద్ధ దండక కదా. అప్పుడు పుస్తకాలు చదవడం కన్నా ప్రకృతితో సంభాషించడం ఉత్తమం అంటాడు. ఎందుకు అలాగట? ఎందుకంటే ప్రకృతి మన ప్రశ్నలకి ఎప్పుడు సమాధానం ఇస్తుంది, అది సింబల్స్ ఉపయోగించి మాట్లాడదు. కానీ పుస్తకాలు అయితే ఏంటి, మరొక మానవ మేధస్సు మనతో కమ్యూనికేట్ చేయడానికి పదాలు అనే సింబల్స్ని ఎంచుకుంది. దాన్ని డీకోడ్ చేయడం రావాలి మనకి. అదేవి చేయకుండా మనం ఉట్టినే దానికి ఉన్నదానికే చూస్తామంటే మీరు పుస్తకాలు చదవడం కంటే ప్రకృతిలో ఉండండి బాబు అని చెప్తున్నాడు ఆయన. ఆ డీకోడ్ చేయడం అన్నప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. అంటే వర్డ్స్ అనేవి ఆయన చెప్పదలుచుకున్న ప్రతిపాదనని చెప్పడానికి కొన్ని పదాలని ఎంచుకుంటారు. ఆ పదాలని అలా ఎందుకు వాడారు, ఏం చెప్పడానికి ఏం వాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇలాంటివన్నీ మనం ఆలోచించకపోతే ఆ సంభాషణని మనం డీకోడ్ చేసుకోలేకపోతే ఆయన చెప్పిందంతా మిస్ అవుతాం. ఇప్పుడు దాని గురించి ఇందాకేం చెప్పారు, మనం ఒక దగ్గర చదివిన దానికి ఇంకో దగ్గర చదివిన దానికి లింక్ చేసుకోవాలని చెప్పారు కదా, మన సొంత అనుభవాలతోటి వాటితోటి లింక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట చెప్తారు ఏంటంటే, ప్రపోజిషన్స్ డు నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ వాక్యూమ్. ప్రపోజిషన్స్ అంటే రచయిత చేసే ప్రతిపాదనల గురించి. దే రిఫర్ టు ద వరల్డ్ ఇన్ విచ్ వీ లివ్. అన్లెస్ యూ క్యాన్ షో సమ్ అక్వైంటెన్స్ విత్ యాక్చువల్ ఆర్ పాసిబుల్ ఫ్యాక్ట్స్ టు విచ్ ద ప్రపోజిషన్ రిఫర్స్ ఆర్ ఈజ్ రెలవెంట్ సమ్హౌ, యు ఆర్ ప్లేయింగ్ విత్ వర్డ్స్, నాట్ డీలింగ్ విత్ థాట్ అండ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఒక ప్రతిపాదన రచయిత చేశారంటే ఆయన ఏదో ఆలోచించి చెప్పారు. మనము ఆ ప్రతిపాదనని మన చూసిన ప్రపంచంతో, మన చుట్టూ ఉన్న దాంతో మనం కళ్ళు మూసుకొని దేనితోటి మనం అన్వయించుకోకుండా ఆ వాక్యాలను అలాగే గుర్తుపెడతామంటే ఆ వాక్యాలకు అర్థమే ఉంటుంది. ఒక అర్థాన్ని కన్వే చేయడానికి ఆ వాక్యాలు చెప్పారు తప్పించి వాక్యాలకంటూ ఏమీ లేదు కదా. సో మనం చూసిన ప్రపంచంతో మనం దాన్ని ఎలా అన్వయించుకునే ప్రయత్నం చేయాలి అని చెప్తూ ఒక ఇల్లస్ట్రేషన్ ఇచ్చారు. లెట్ మీ గివ్ యూ వన్ ఇల్లస్ట్రేషన్. ఇక్కడ కూడా మళ్ళీ మీ కామెంట్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. ఒక ప్రపోజిషన్ చెప్తాను, దాని అర్థం ఏమై ఉంటుందో ఎవరన్నా రాయండి. A basic proposition in metaphysics is expressed by the following words. Nothing acts except what is actual. Nothing acts except what is actual. ఈ మెటాఫిజిక్స్లో ఇది చాలా పెద్ద ఫేమస్ వాక్యం. ఈ వాక్యాన్ని అలాగ మనకేదో కన్యాశుల్కంలో వెంకటేశం ద మ్యాన్ స్టూడ్ ఆన్ ద బర్నింగ్ డక్ అని వాళ్ళు చెప్పేసినట్టు ఆ వాక్యాలు చదివేసుకోవడమే తప్పించి, ఒకవేళ మహా అయితే ఏంటంటారు అంటే దానికి ఎగ్జాంపుల్స్ కింద కానీ ఇంకోటి కానీ ఏమైనా పుస్తకాల్లో చర్చల్లో వాటిలో ఉంటే అవి అక్కడ రాసేస్తారు తప్పించి చదివిన వాళ్ళు దాని గురించి ఎగ్జాక్ట్గా దాని అర్థం ఏమై ఉంటుంది అని ప్రయత్నించాలి అని ఈయన ఉద్దేశం అనమాట. I have had many students repeat these words to me with an air of satisfied wisdom. ఎంత గొప్ప విషయం తెలుసుకున్నావో చూసుకోండి అన్నట్టు చెప్తారట. But the sham was too obvious. I would first ask them to state the proposition in other words. ఇలాంటి వాళ్ళకి అర్థం లేదు అని ఎప్పుడు తెలిసిపోతుందంటే తర్వాత కూడా చెప్తారు పుస్తకంలో చాలా చోట్ల. దాన్ని మీ సొంత మాటల్లో పారాఫ్రైజ్ చేస్తూ మీ సొంత మాటల్లో దాన్ని మీరు చెప్పలేకపోతే అది మీకు అర్థం కానట్టే అని చెప్తాడనమాట. So seldom could they say, for instance, that if something does not exist, it cannot do anything. ఇందాక మాటకి అర్థం ఏంటి? ఒక అర్థం నథింగ్ యాక్ట్స్ ఎక్సెప్ట్ వాట్ ఈజ్ యాక్చువల్ అంటే సంథింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్. అది ఉండకపోతే ఏ పని చేస్తుంది? ఇలాంటి దిస్ ఈజ్ అన్ ఇమ్మీడియట్లీ అపరెంట్ ట్రాన్స్లేషన్.
apparent at least to anyone who understood the proposition to the original sentence. అలాంటి వాక్యం కూడా ఇలా చెప్పటం లేదు. ఇవన్నీ కూడా ఆయన క్లాస్లో సంవత్సరాల తరబడి చెప్తూ స్టూడెంట్లను గమనిస్తూ ఆయన చేసిన అబ్జర్వేషన్స్. అది మనం కంపేర్ చేసుకుని మనం ఎక్కడున్నాం అన్నది మనమే చూసుకోవాలి తప్పించి ఇవి మాత్రం ఆయనకి వాస్తవాలు, దాన్ని బట్టి ఈయన చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇంతదాకా చదవడం అంటూ ఎలాగా చెయ్యాలి, ఎలా చేస్తే తప్పు, ఇవన్నీ చెప్పారు కదా. ఇక్కడి నుంచి ఒక గొప్ప పుస్తకాలంటే ఏంటి అన్నది చెప్తారు. చెప్పే ముందు మీకు కొంత విషయాలు చెప్తాను. ఏంటంటే ఇప్పుడు న్యూటన్ రాసిన పుస్తకం కానీ, లేకపోతే యూక్లిడ్ రాసిన జామెట్రీ పుస్తకం కానీ, లేకపోతే డార్విన్ రాసిన ఈ ఎవల్యూషన్ పుస్తకం కానీ, ఇవేవి కూడా మనం ఇప్పుడు క్లాసిక్స్ లేకపోతే ఉద్గ్రంథాలను పక్కన పెట్టేస్తున్నాం తప్పించి వాళ్ళు రాసినప్పుడు ఇవేవి కూడా మామూలు మనలాంటి లేమన్లకే రాశారు వాళ్ళు. ఇప్పుడు మనం ఆ డార్విన్ థియరీ ఎవల్యూషన్ అంటే మన టెక్స్ట్ పుస్తకాల్లోనే దేంట్లోనో చదివేసి లేకపోతే నెట్లో చూసి ఇది అని అనేసుకుంటున్నాం. ఆయన అంటారు ఆ డార్విన్ ఒక గొప్ప విషయాన్ని కనుక్కుని ఆ పుస్తకంలో పెట్టారు. ఆయన ఏ వాక్యాలతో ఎలా పెట్టారో అది మీరు తెలుసుకుని అది ఒరిజినల్ కమ్యూనికేషన్ అంటారు. అప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేనిది వాళ్ళు కనిపెట్టి వాళ్ళు ఏదైనా ఒక పుస్తకంలో రాస్తే అది ఒరిజినల్ కమ్యూనికేషన్. దాన్ని మన అందరి కోసమే రాశారు వాళ్ళు. అది ఎవరో మహా చదువుకునే వాళ్ళ కోసమూ విద్యావేత్తల కోసమే రాయలేదు, అది లేమన్ కోసం. అందుకే అది అప్పట్లోనే బెస్ట్ సెల్లర్. ఇప్పుడు మనం వాటిని వదిలేస్తున్నాం కానీ వాటి మీద ఉన్న నాలెడ్జ్ని మాత్రమే తీసుకుని పుస్తకాలను వదులుతున్నాం కానీ ఆ పుస్తకాలు చదవడమే ఎంత గొప్ప విషయమో చెప్తారనమాట. ఒరిజినల్ కమ్యూనికేషన్ అంటే ఇలా ఊహించుకోమని చెప్తారు. A living instructor who knows something which cannot be found in books anywhere. It must be something which he has himself discovered and has not yet made available for readers. అయితే మన దురదృష్టవశాత్తు ఏంటంటే ఇది పాశ్చాత్య సాహిత్యం మీద చేసిన లిస్ట్ కాబట్టి ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఆ లిస్ట్లో ఉన్న పుస్తకాలు అన్నీ ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించినవే, లేకపోతే వెస్ట్రన్ లిటరేచర్ని ట్రాన్స్లేట్ చేసినవే. మన ఇండియన్ అంటూ అక్కడ ఏమీ లేదు. మనం ఆలోచిద్దాం. మీరు అందరూ ఎవరికైనా ఏమైనా తడితే రాయండి, ఇండియన్ లిటరేచర్లో మీకు అనిపించిన ఒరిజినల్ కమ్యూనికేషన్ అంటూ ఏంటి అనిపించిందో, అలాంటి పుస్తకం మీకు ఏమైనా గుర్తొస్తే. సరే, దాని గురించి ఈయన చెప్పినట్టు ఈయన ఏం చేశారట, ఈయన బ్రిటానికా దానికి ఈయన చాలా కాలం పనిచేసి ఆ ఒరిజినల్ కమ్యూనికేషన్ అన్న పుస్తకం గురించి ఏమని చెప్తారంటే ప్రతి శతాబ్దంలోనూ ప్రతి సంవత్సరం మానవజాతి ఎదుర్కొనే సమస్యలతో ప్రాసంగికత ఉన్న పుస్తకాలు అవి. ఈయన ఏమంటారు, పెరెనియల్స్ ఆఫ్ లిటరేచర్ అంటాడు వాటిని యాడ్లర్. అలాంటి ఐడియాలు ఆ పుస్తకంలో ఉన్నాయని నిరూపించే పుస్తకం ఈ బ్రిటానికా వాళ్ళు ప్రతి సంవత్సరం వేస్తారట, ద గ్రేట్ ఐడియాస్ టుడే అని. అందులో ఉన్న ఐడియాలకి మన సమకాలీన సంఘటనలు, సమస్యలు, ఆర్ట్ సైన్స్లో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సులతో సహా వాటికి ఉన్న పోలికల్ని చర్చిస్తుంది ఆ పుస్తకం. నేను చదవలేదు కాబట్టి ఆయన చెప్తున్నారు, మనం చూద్దాం అందులో ఏముందో. సో అంత గొప్ప పుస్తకాలు ఉన్నాయి. ఆ గొప్ప పుస్తకాలు అప్పుడు రాసిన తర్వాత ఈనాటికి కూడా అవి రిలవెంటే, అందులో ఉన్న ఐడియాలు ఇప్పటికీ మనకు ఉపయోగపడుతున్నాయని ఈయన ఉద్దేశం. అలాంటి పుస్తకాలు చదవాలి అని చెప్పి ఆ గొప్ప పుస్తకాలని ఆ వెలుగులో చదవాలి. మానవ సమాజం మీద, జీవితం మీద అది ప్రసరించే కాంతి ఏంటన్నది తెలుసుకోవడానికి వాటిని చదవాలని యాడ్లర్ చెప్తారు. సరే, ఇప్పుడు మిమ్మల్ని అడిగాను కదా మన భారతీయ సాహిత్యంలో ఏంటున్నాయనేది. మీరేమన్నా నాకైతే అలాంటి ఒరిజినల్ కమ్యూనికేషన్ ఇంతవరకు మరెక్కడా లేని భావధారని మొట్టమొదటిసారిగా ప్రసరించింది ఎవరని ఆలోచిస్తే ఒక పేరు తట్టింది. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ వుడ్ అగ్రీ టు ఇట్. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఇంటలెక్చువల్ కాంట్రిబ్యూషన్ ఏంటన్నది తెలిసిన వాళ్ళకి ఇప్పుడు ఈ కింది వాక్యాల్లో, ఇప్పుడు యాడ్లర్ చెప్పిన ఈ వాక్యాల్లో వాస్తవం మరింత బాగా అర్థమవుతుంది. ఎందుకో తెలుసా, ఆయన ఏమంటాడంటే ఇలాంటి ఒరిజినల్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళ గురించి, perhaps it was very significant that men so educated had founded our liberties and that we who are not so educated should be mismanaging our liberties and be in danger of losing them. అలాంటి పూర్వీకులే మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకి కారకులు అయ్యి ఉంటారు అంటాడు. మానవజాతి ఎంతో ముందుకొచ్చి ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఇవన్నిటి దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాము అంటే ఒకప్పుడు వాళ్ళందరూ చేసిన ఈ ఆలోచనల ఫలితం. ఇలాంటి స్వేచ్ఛ గురించి ఇండిపెండెంట్ ఆలోచన, ఒరిజినల్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళ కారణంగానే ఇవాళ మనం అందరం ఇక్కడ ఉన్నాం. సో మనం కనుక అలా చదువుకోకపోతే మన లిబర్టీస్ని మనం మిస్మేనేజ్ చేసి వాటిని పోగొట్టుకుంటాం సుమా అని భయపడుతున్నాడు ఈయన. ఇది ఎప్పుడు 1940లో భయపడ్డాడు. మనం భయపడాల్సిన అవసరం ఇంకా ఇప్పుడు పెరిగిందో తగ్గిందో మనకు తెలుసు, అవునా? అలాంటి విద్యను ఇప్పుడు గ్రాడ్యువల్లీ ఐ హ్యావ్ కమ్ టు బిలీవ్ దట్ దిస్ ఫ్యాక్ట్ ఈస్ ద మెయిన్ క్లూ, ద రిడిల్ ఆఫ్ అవర్ ఎపోక్, that men are ceasing to be free because they are no longer being educated in the arts of free men. ఈ చదువు ఏదైతే ఉందో, ఎలా చదవాలని చెప్తున్నాడో అది ఫ్రీ మెన్
ఆర్ట్ ఆఫ్ ఫ్రీ మెన్, ఒక స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో ఉండే మనిషికి ఉండాల్సిన శక్తియుక్తులు ఏంటన్నది ఈ చదువు నేర్పిస్తుందని చెప్తారు. ఆ చదువుని మనం చదువుకోవట్లేదు కాబట్టే మనం ఫ్రీగా ఉండట్లేదు, మన ఫ్రీడమ్ రోజు రోజుకి పోతోంది అని చెప్తాడనమాట ఈయన. ఇంకో మాట ఏమంటారు తెలుసా, అర్థమైందా నేను చెప్పే విషయం ఎంత శక్తివంతమైందో అని మనల్ని నిలదీస్తాడు యాడ్లర్. డూ యూ సీ వై ఐ థింక్ దెర్ ఇస్ డైనమైట్ ఇన్ రీడింగ్? నాట్ ఓన్లీ ఇనఫ్ టు బ్లో ద స్కూల్ సిస్టమ్ బట్ ఇనఫ్ టు ఫర్నిష్ ద ఆర్సనల్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ లిబర్టీస్. మన స్కూల్ సిస్టమే కాదు, మన లిబర్టీస్ అన్నిటినీ కూడా ప్రొటెక్షన్ అంతా కూడా పేలిపోయే అంత ఉంది అందులోను. ఆ రీడింగ్ అన్న దాంట్లో అంత శక్తివంతమైంది చదువు అన్నది. మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, చూసుకోండి ఎంత పెద్ద నష్టం జరగబోతుందో, దీని స్కోప్ ఎంత పెద్దదో అని చెప్తారు. ఇక్కడ నుంచి రెండో ఫేజ్కి వెళ్తున్నాం. ఇంతవరకు చదివే ఈ దాకా వచ్చేసరికల్లా పుస్తకంలో 300 పుస్తకం అయిపోతుంది. మనకి ప్రాక్టికల్ స్టెప్స్ చెప్పడం అంతా అవుతుంది. నెక్స్ట్ ఈ చదువు యొక్క కాన్సిక్వెన్స్ ఏంటి, దీని నెక్స్ట్ స్కోప్ ఏంటన్న దానికి వెళ్తారనమాట. ఇక్కడ నుంచి ఎక్కువ కోటు తక్కువ మాట్లాడడం అవుతుంది అనుకుంటాను. ఎవరైనా దీనికి ఇంకా ఏదైనా చెప్పాలి, మీకు దాని గురించి చెప్పాలనుకుంటే మీరు కామెంట్లో రాయండి. ఐ విల్ ట్రై అండ్ ఎలాబరేట్ మోర్. అంచేత ఇప్పుడు నేను చెప్పినట్టు చదువు బౌద్ధిక జీవితాలకే కాదు, రాజకీయ జీవితాలకు కూడా ఈ చాలా ఇంపార్టెంట్. ఈ లిబరల్ ఎడ్యుకేషన్ మనకు చాలా అవసరం అని చెప్తారనమాట. A liberal education is needed to qualify men for their political duties as well as for their intellectual life. The art of reading is related to the art of being ruled as well as to the art of being taught. రెండు. ఇప్పుడు దీని తెలుగులో కనుక చెప్తే చదివే కళతోటి బోధింపబడే కళ, పరిపాలించబడే కళ ముడిపడి ఉన్నాయి అంటాం. ఈ వాక్యం ఇంగ్లీష్లో ఉన్న సహజంగా తెలుగులో ఉండదు, నేను వివరిస్తాను. ఆర్ట్ ఆఫ్ బీయింగ్ టాట్ అంటే బోధించబడే కళ అంటే ద స్కిల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్ యాక్టివ్లీ ఫ్రమ్ ఎ టీచర్. ఒక టీచర్ దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి, యాక్టివ్గా లెర్నింగ్ చేసుకోవడానికి ఏం స్కిల్స్ కావాలనేది బోధింపబడే కళ అనమాట. అంటే బోధించే కళతో పాటు బోధించబడే కళ. ఏదైనా మనం నేర్చుకోవాలి అంటే వాళ్ళు చెప్పడంలోనే లేదు, మనం నేర్చుకునే శక్తి మన దగ్గర మనం డెవలప్ చేసుకోవాలి. ఇది యాక్టివ్ లెర్నింగ్. అలాగే అది లేకపోతే స్టూడెంట్స్ మస్ట్ రిసీవ్ ఇన్స్ట్రక్షన్ ప్యాసివ్లీ. ఇప్పుడు మనకు జరుగుతున్నది అదే. ఆ నేర్చుకునే కళ కనుక నేర్చుకోకపోతే, వాళ్ళకి రాకపోతే, వాళ్ళకి అలా ఎవరి నుంచి పైనుంచి రుద్దుతూ ఉంటారు. దే కెన్ లెర్న్ ఓన్లీ త్రూ బీయింగ్ ఇండాక్ట్రినేటెడ్ ఇన్ ద విషస్ సెన్స్ ఆఫ్ దట్ వర్డ్. ఇండాక్ట్రినేషన్ అంటే అందరికీ తెలిసిందే కదా, అది ఎంత అంటే మన మీద ఒక భావజాలం రుద్దేయడం మనకు తెలియకుండానే మన మీద రుద్దబడుతున్న ఆ భావజాలం రుద్దడమే తప్పించి వాళ్ళంటూ ఏది నేర్చుకోలేకుండా పోతారు, నేర్చుకునే కళ కనుక పిల్లలకి మనం నేర్పించకపోతే. అలాగే పాలించబడే కళ తెలియని వాళ్ళు బెదిరింపులకో అబద్ధ ప్రచారాలకో లొంగిపోతారు. ఇదనమాట చదువుకుండే కాన్సిక్వెన్స్ చెప్తున్నారు ఈయన. అసలు ప్రజాస్వామ్యంలో జరగాల్సింది ఏంటి? ద డెమోక్రటిక్ రూలర్ మస్ట్ మూవ్ అస్ బై రేషనల్ పర్సుయేషన్. ఇది కరెక్ట్ కదా అని మన చేత ఒప్పించి చర్చల ద్వారా వాటి ద్వారా మనం ఒప్పుకున్న విషయాన్ని లాగా చేస్తే అలా అని మనం తూచా తప్పకుండా పాటించాలి మన కోసం. ఇఫ్ వీఆర్ గుడ్ డెమోక్రటిక్ సిటిజన్స్ వీ మస్ట్ బి క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ మూవ్డ్ దట్ వే అండ్ ఓన్లీ ఇన్ దట్ వే. ద అపీల్ టు ఫ్యాక్ట్ అండ్ రీజన్ డిస్టింగ్విషెస్ రేషనల్ పర్సుయేషన్ ఫ్రమ్ విషస్ ప్రాపగండా. ఈ ఫ్యాక్టు, రీజను వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రేషనల్ పర్సుయేషన్ ఏది అంటే ఇది కరెక్ట్ కదా, ఇది కరెక్ట్ కదా అని మనుషులను ఒప్పించడానికి ఒక విషస్ ప్రాపగండాకి మధ్య తేడా మనకి బోధపడుతుంది. Men who are moved by such persuasion remain free because they have moved themselves. అలాంటి నిర్ణయాలు తీసుకోబడ్డ ప్రపంచంలో, సమాజంలో ఉన్న వాళ్ళు ఫ్రీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సొంత చేతులతో వాళ్ళు ఒప్పుకుని వాళ్ళు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. దే హ్యావ్ బీన్ పర్సుయేటెడ్ నోయింగ్లీ. యాజ్ వీ హ్యావ్ సీన్, we are properly teachable only to the extent that we have the mental discipline to learn by the active and free use of our powers. మన పవర్స్ అన్నింటినీ ఉపయోగించి మేము నేర్చుకోవాలి అని బుర్ర వాడి ఆ డిసిప్లిన్తో మనం నేర్చుకుంటేనే అది మనకు బోధించబడే కళ మనకు వచ్చినట్టు. మన శక్తుల్ని ఎంత స్వేచ్ఛగా సక్రియంగా వినియోగించుకుంటాం అనే మానసిక క్రమశిక్షణ మీద మనం నేర్చుకోగలిగేది ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే పాలించబడడం అనే కళను నేర్చుకోకపోతే మనం బలవంతంగా మన చేత చేయించే వాళ్ళకి లొంగిపోవాల్సి ఉంటుంది. స్వంతంగా ఆలోచించే శక్తిని మనం పెంపొందించుకోకపోతే స్వపరిపాలన చేసుకోలేం కదా. ఏ డెమోక్రసీ ఇన్ షార్ట్ డిపెండ్స్ ఆన్ మెన్ హూ కెన్ రూల్ దెమ్సెల్వ్స్. బ్రూట్ ఫోర్స్ అండ్ ఇన్సీడియస్ ప్రాపగండా ఆర్ ఈవిల్స్ విత్ విచ్ దే ఆర్ ప్రిపేర్డ్ టు కోప్. ఇది మనం చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. డెమోక్రసీలో బ్రూట్ ఫోర్సు, బండగా బలం, ఇన్సీడియస్ ప్రాపగండా, మనకే తెలియకుండా దుష్ప్రచారం చేస్తూ ఉంటే మనకు తెలియకుండా మనం ఎలాగైతే వాళ్ళకి లొంగిపోతామో దాన్ని ఎలా తప్పించుకోవాలో చదువు మనకు నేర్పుతుంది. ఇది
విచ్ ఆర్ ద ఈవిల్స్ విత్ విచ్ దే ఆర్ ప్రిపేర్డ్ టు కోప్. అలా నేర్చుకున్న వాళ్ళు కోప్ చేయగలుగుతారు అలాంటి దాని నుంచి. టు మెయింటైన్ ద రెసిప్రసిటీ బిట్వీన్ రూలింగ్ అండ్ బీయింగ్ రూల్డ్ ఇస్ టు గ్యారంటీ పొలిటికల్ అండ్ సివిల్ లిబర్టీ. పొలిటికల్ లిబర్టీ కానీ సివిల్ లిబర్టీ కానీ ఉండాలి అంటే ఇది అవసరం. ద బెస్ట్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ప్రాపగాండా ఆఫ్ ఎనీ సార్ట్ ఈస్ ద కంప్లీట్ రికగ్నిషన్ ఆఫ్ ఇట్ వాట్ ఇట్ ఈస్. అలాంటి ప్రాపగాండా జరుగుతోందని మనం గుర్తుపడితే మనకు ప్రాపగాండా మన మీద ఏ రకమైన ఇది చూపించదు. అది గుర్తుపట్టడంలోనే మన ఇదంతా ఉంది. ఓన్లీ హిడెన్ అండ్ అన్డిటెక్టెడ్ ఆరేటరీ ఈజ్ ఇన్సిడియస్. వాట్ రీచెస్ ద హార్ట్ వితౌట్ గోయింగ్ త్రూ ద మైండ్ ఈజ్ లైక్లీ టు బౌన్స్ బ్యాక్ అండ్ పుట్ ద మైండ్ అవుట్ ఆఫ్ బిజినెస్. మనకు తెలియక ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే దేశభక్తి చాలా మంచి భావం. మన వాళ్ళని మనం ప్రేమించుకోవడం. కానీ అది స్లోగా మనకు తెలియకుండానే మనమే అందరికంటే గొప్పవాళ్ళం, మిగతా వాళ్ళందరూ మనకంటే తక్కువ అనేది ఎప్పుడు తీసుకెళ్ళిపోతుందో మనకే తెలియకుండా. అంటే మన మనసును తాకుతుంది, మన బుర్రను తాకకుండా వెళ్ళిపోతుంది. మన బుర్ర ఇది తప్పు ఒప్పు అని మనం చెప్పకుండా లోకుండా మనం దానిలో పడిపోతాం. అలాంటి ప్రాపగాండాని నుంచి రక్షించుకోవడానికి చదువు నిన్ను కాపాడుతుందని చెప్తాడనమాట. వాట్ రీచెస్ ద హార్ట్ వితౌట్ గోయింగ్ త్రూ ద మైండ్ ఈజ్ లైక్లీ టు బౌన్స్ బ్యాక్ అండ్ పుట్ ద మైండ్ అవుట్ ఆఫ్ బిజినెస్. Propaganda taken in that way is like a drug. You do not know you are swallowing. The effect is mysterious. ఇంతకంటే రైట్ టైం లేదు దీని గురించి మనం తెలుసుకోవడానికి. You do not know afterwards why you feel or think the way you do. అసలు నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావో, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావో కూడా నీకు తెలియదు. నీలో అలా వెళ్ళిపోతుంది అది. సరిగ్గా చదవడం నేర్చుకున్న వాళ్ళు ఆ మోసాన్ని పసిగట్టగలుగుతారు అంటాడు. కాల్పనిక సాహిత్యం గురించి కూడా చెప్తూ కూడా ఈ మాటలు కొన్ని చెప్తారనమాట. మీరు ఫిక్షన్ గురించి ఆయన చెప్పిన సాహిత్యం విన్నప్పుడైతే మీకు తెలుస్తాయి. అంటే మనం చదివే ఏ మాట మనలో ఏ ప్రభావాన్ని చూపిస్తుందో కూడా గుర్తుపట్టగలం అనమాట. ఇంకా అలాంటప్పుడు మనల్ని అబద్ధ ప్రచారాలు ఎలా మోసం చేయగలవు ఆలోచించండి. చదవడం అన్నది మనం నేర్చుకుంటే ఎంత బెటర్ ప్రపంచంలోకి మనం వెళ్తాము. ఇప్పుడు పుస్తకం అంతా ఒక ఎత్తు, ఇప్పుడు నేను చదివే ఈ 2 పేరాలు ఒక ఎత్తు. ఇది ఫైనల్ పేరాలు. చాలా ఈ పుస్తకాన్ని నేను ఎంచుకోవడానికి కారణం, ఈ పుస్తకం నాకు గుర్తుండడానికి కారణం ఇదే. ఈ 2 పేరాలు నేను చదువుతాను. టైం ఉంటే దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే చూద్దాం. We must act, however. That is the final word in every phase of human life. I have not hesitated to praise the reading and discussion of great books as things intrinsically good, but I repeat, they are not the ultimate ends of life. We want happiness and a good society. In this larger view, reading is only a means to an end. ఇప్పుడు ఈయన ఏం చెప్పారు పుస్తకం అంతాను? ఎంత గొప్ప విషయం చదువు, ఎంత గొప్ప విషయం చర్చలు, ఎంత గొప్ప విషయం ఇది అన్నీ చెప్పారు కదా. ఇవన్నీ అంటారు, ఇవన్నీ కూడా దేనికో సాధించడానికి ఎండ్లు అంటారు. ఒక మంచి సొసైటీలో హ్యాపీగా బతకడం అనే ఎండ్ కోసం ఇవన్నీ ఉపయోగపడాలి తప్పించి వాటికి అవే కావవి. అంచేత అవి అల్టిమేట్ ఎండ్స్ కావని చెప్తారనమాట. ఇన్ దిస్ లార్జర్ వ్యూ రీడింగ్ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ టు ఎన్ ఎండ్. ఆ మంచి సమాజాన్ని ఆ సమాజంలో ఆనందంగా బతకడానికి సాధించడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి తప్పించి వాటి కోసం కాదు కదా. ఇఫ్ after you have learned to read and have read the great books, you act foolishly in personal and political affairs, you might just as well save yourself the trouble. అన్ని గొప్ప పుస్తకాలు చదివి నీ పర్సనల్ లైఫ్లోను నీ పొలిటికల్ అఫైర్స్లోను పరమ ఫూలిష్గా నువ్వు బిహేవ్ చేస్తే ఈ పుస్తకాలు చదివి ఉపయోగం ఏంటి? దానికంటే చదవకపోవడం నయం కదా అంటారు. ఇఫ్ ఇట్ మే హ్యావ్ బీన్ ఫన్ అట్ ద టైమ్ బట్ ద ఫన్ విల్ నాట్ లాస్ట్ లాంగ్. చదువుతున్నప్పుడు గొప్ప ఆనందం కలిగి ఉంటుంది, కావ్యానందం అంటామే కలిగి ఉంటుంది. Unless those who are well read can act well also, we shall soon find ourselves deprived of the pleasure we get from these accomplishments. ఇంత గొప్పగా చదువుకుని, ఇంత గొప్పగా చర్చలు చేసుకుని ఇవన్నీ కూడా మనం యాక్ట్ చేయకపోతే ఉండవే. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం పుస్తకాలు. నాలెడ్జ్ మే బీ గుడ్ ఇన్ ఇట్ సెల్ఫ్, బట్ నాలెడ్జ్ వితౌట్ రైట్ యాక్షన్ విల్ బ్రింగ్ అస్ టు ఎ వరల్డ్ ఇన్ విచ్ ద పర్సూట్ ఆఫ్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎలాంటి ప్రపంచంలోకి తీసుకెళ్తుంటే అక్కడ జ్ఞాన సముపార్జన చెయ్యనేలేము. తెలుసు కదా, పుస్తకాలు కాల్చేయడాలు, లైబ్రరీలు కాల్చేయడాలు ఇవన్నీ జరిగాయి. అప్పుడు ఇంకే పుస్తకాలు చదువుతాం? పుస్తకాలు చదువుకోవడమే ఎండ్ అనుకుంటే ఆ పుస్తకాలు చదువుకునే ప్రపంచమే మిగలదు. ఆ ప్రపంచంలోకి వెళ్లకుండా మన లిబర్టీస్ మనం కాపాడుకోవాలి అనుకుంటే మనకి తెలియాలి మనం ఏం చేస్తున్నామో అని చెప్తారనమాట. నాలెడ్జ్ మే బీ ఎ గుడ్ ఇన్ ఇట్ సెల్ఫ్, బట్ నాలెడ్జ్ వితౌట్ రైట్ యాక్షన్ విల్ బ్రింగ్ అస్ టు ఎ వరల్డ్ ఇన్ విచ్ ద పర్సూట్ ఆఫ్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎ వరల్డ్ ఇన్ విచ్ బుక్స్ ఆర్ బర్న్డ్, libraries are closed, the search for truth is repressed and disinterested leisure lost. ఈ పుస్తకాలు రాసుకోవడానికి, చదువుకోవడానికి, చర్చించుకోవడానికి ఉండే ఈ లీజరు, ఈ విశ్రాంతి ఇవన్నీ పోతాయి మన లిబర్టీస్ మనం కాపాడుకోకపోతే అని చెప్తారు.
The man who thinks clearly about practical problems certainly knows that they are well solved only by right action. ఇన్ని పుస్తకాలు చదివి కరెక్ట్ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది రైట్ యాక్షన్ వల్లే ఈ ప్రాబ్లమ్స్ పోతాయి అని. Whether he will respect the obligation to act accordingly is, of course, beyond the province of liberal arts. అది తెలిసి కూడా దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటాడా లేదా అది లిబరల్ ఆర్ట్ పుస్తకం ఏం చేయలేదు దానికి, అది మనిషి చాయిస్. నెవర్లెస్ దే ప్రిపేర్ ఫర్ ఫ్రీడమ్. కానీ అలా గనక మనం చెయ్యాలి అనుకుంటే, మన స్వేచ్ఛను కాపాడుకోవాలనుకుంటే ఏం చేయాలో పుస్తకాలు నేర్పిస్తాయి. అంతేగాని పుస్తకాలు మనల్ని తొయ్యలేవు రైట్ థింగ్స్ చేయడంలో. చెయ్యాలనుకునేది చాయిస్ మనదే అవ్వాలి. మేక్ ఫ్రీ మైండ్స్ అండ్ ఫార్మ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ ఫ్రెండ్స్ హూ షేర్ ఏ కామన్ వరల్డ్ ఆఫ్ ఐడియాస్. చివరి మాటలుగా ఇంత మనకి ఇచ్చే సలహాలు అనమాట. ఫ్రీ మైండ్స్, మీ మైండ్ని మీరు ఫ్రీ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని కమ్యూనిటీని చేసుకుని ఒక కామన్ ఆఫ్ వరల్డ్ ఆఫ్ ఐడియాస్ తీసుకోండి. బియాండ్ దట్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యాక్టింగ్ లైక్ ఫ్రీ మెన్ ఈజ్ ఆర్స్ టు యాక్సెప్ట్ ఆర్ షర్. ఆ తర్వాత ఫ్రీ మెన్ లాగా చేయాలి, పని చేయాలనే మన బాధ్యతను మనని గుర్తించి మనం తీసుకుంటామా లేదా అన్నది అది మన స్వంత ఛాయిస్. అది మనం తీసుకుంటామో పోగొట్టుకుంటామో అది మన ఇష్టం. ఇది పుస్తకంలో నేను చెప్పదలుచుకున్నది. ఇంకా చాలా పాయింట్లు నోట్ చేసుకున్నా కూడా ఈ పుస్తకమే ఎందుకు స్పెషల్, ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకు అనుకుంటున్నాను అన్న దానికోసం ఇవన్నీ చెప్పాను. టైంలోనే ఫినిష్ చేశాను అనుకుంటున్నాను. కామెంట్స్ చూస్తాను ఒకసారి. ఓకే, ఉంది 15 minutes. సో కామెంట్స్ చూస్తే ఎలా అనిపించింది, ఏదైనా దేని గురించైనా ఇంకో చెప్పాలా, లేకపోతే ఏదన్నా మీరు చెప్పండి దాని గురించి. రామారావు కనుక హీ రోట్ ఇట్ బిఫోర్ వీ అండర్స్టూడ్ డీకన్స్ట్రక్షన్, సో ఎంటైర్లీ ఫర్గివబుల్. ఓకే, ఇట్స్ ఇన్క్రెడిబుల్ దట్ అడ్లర్ రోట్ ఇట్, హీ రోట్ ఇట్ బిఫోర్ వీ అండర్. అవును, కరెక్ట్, కరెక్ట్ అండి కన్నిగంటి గారు. నథింగ్ యాక్సెప్ట్స్ రియల్ లైఫ్. ఓకే, సత్యం కంటే క్రియాశీలమైనది ఏదీ లేదు. కరెక్ట్. మనల్ని క్రియ వైపు పంపించేది సత్యమే, నిజమే. కానీ క్రియ చెయ్యాలా వద్దా అనే చాయిస్ ఎవరికి వాళ్ళమే తీసుకోవాల్సి ఉంటుంది. సత్యం తెలుసుకుని కూడా క్రియాశీలకంగా ఉండపోవాలి అనుకుంటే అది మనిషి చాయిస్. కానీ సత్యం కంటే క్రియాశీలంగా మనల్ని తోసేది ఇంకేదీ లేదు. కరెక్ట్. టు రీస్టేట్ వన్స్ ఓన్ వర్డ్స్ ఇట్ ఈస్ అన్ప్రూవబుల్ దట్ వన్ అండర్స్టూడ్ ఇట్. మిస్అండర్స్టాండింగ్స్ కెన్ స్టిల్ పర్సిస్ట్. అవును, కరెక్టే, మీరు అన్నది కరెక్టే. రీస్టేట్ వన్స్ ఓన్ వర్డ్స్ ఇట్ ఈస్ అన్ప్రూవబుల్ దట్ వన్ అండర్స్టూడ్ ఇట్. అప్పుడు కూడా అంటే అలా కూడా చెప్పలేకపోతే వాళ్ళకి అర్థం కాలేదు అన్న అర్థంలో ఈయన చెప్పారు అనుకుంటున్నానండి. అది సఫిషియెంట్ కండిషన్ అనట్లేదు, నెససరీ కండిషన్ అనుకుంటున్నాను. మనం సొంత మాటల్లో చెప్పలేకపోతున్నాము అంటే మనకు అది అర్థం కాలేదు అని ఆయన అడ్లర్ చెప్పినట్టు నాకు అనిపించింది. ఈవెన్ ఐ అగ్రీ విత్ దట్. కానీ అది చెప్తే అర్థమైపోయిందా అంటే కాదు, నిజమే ఆ మాట. బట్ డార్విన్ యూజ్డ్ ఎక్స్ట్రీమ్లీ ఫార్మల్ బ్రిటిష్ లాంగ్వేజ్ ఇన్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. లాంగ్వేజ్ విషయం కాదండి, కరెక్ట్, లాంగ్వేజ్ విషయం మారిపోతూ ఉంటుంది. కానీ ఆయన చెప్పిన విషయాలు ఒక లేమన్కి ఏ రకమైన సైన్స్లోనూ వాటిలోనూ పట్టాపుచ్చుకొని వాళ్ళ కోసమే రాశాడు ఆయన అని చెప్పి ఇది పేరు. నేను దీన్ని కొంచెం నేను సమర్థించగలను కూడా. నేను కొద్దిగా చదివినంతలో అది చాలా బేసిక్ విషయాల దగ్గర నుంచే స్టార్ట్ అయింది అది. మార్టిమర్ అడ్లర్ వర్క్డ్ యాజ్ అ చీఫ్ ఎడిటర్ ఫర్ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా. అవును అవును. ఓపి శర్మ సారథి డోగ్రీలో రాసిన నవల నగరమథనం. ఓహో, ఇది ఒరిజినల్ కమ్యూనికేషన్కి మీరు ఎగ్జాంపుల్గా చెప్తున్నారా అండి చంద్ర గారు? ఓకే ఓకే, గుడ్ గుడ్. మెనీ తెలుగు చలం, కుటుంబరావు, చాసో. నేను చలం వరకు చెప్తాను. కుటుంబరావు గారు వీళ్ళందరూ ఒరిజినల్ కమ్యూనికేటర్స్ కాదని కాదు, అంతవరకు లేని థాట్. ఇప్పుడు అంబేద్కర్ని ఎందుకన్నానంటే అంతవరకు ఒక మతం ఈ రకంగా క్రియేట్ చేస్తుందని కానీ, లేకపోతే ఈ రకమైన అంబేద్కర్ని చెప్పడానికి నేను చాలను, అందరికీ తెలిసిందే. అంత రెవల్యూషనరీగా అది ఒరిజినల్ కమ్యూనికేషన్కి నాకు చాలా పెద్ద గుర్తు అనిపించింది. చలం ఆఫ్ కోర్స్ తప్పకుండా. వడ్డరి చండీదాస్. ఓకే ఓకే. వీఆర్ బికాజ్ హీ వాజ్. దేనికి చెప్పారో ఇది శ్రీశైల్ గారు. ఒరిజినల్ కమ్యూనికేషన్ ఇండో ఆంగ్లికన్ లిటరేచర్, పోయిట్ నిసిన్ ఎజికెల్, రోహింటన్ మిస్త్రీ, సల్మాన్ రష్డీ. సల్మాన్ రష్డీని చదివాను. ఓకే ఓకే. దేర్ కెన్ బి డిబేట్స్. వీఆర్ రోట్ ఇన్ డోగ్రీ. వాజ్ హీ ఫ్రమ్ జమ్మూ? ఓకే ఓకే.
రీడింగ్ అనే మాటని చాలా విశాలంగా వాడారు రచయిత. అవును అవును, ఒక లెర్నింగ్కి, ఒక థింకింగ్కి, ఇంకా చాలా విషయాలకి రీడింగ్ అన్న మాటను వాడారు. ఇన్ని రకాల మాటలకి ఉన్నాయి అందులో. ఇండాక్ట్రినేషన్ ఇన్ ఎ విషస్ సెన్స్. ఎస్, రవీంద్రనాథ్ ఠాగూర్ స్టోరీస్ టీచర్స్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. కరెక్ట్ అండి. టు ఓవర్కమ్ దిస్ ప్యాసివ్ లెర్నింగ్ వై లెక్చర్, పీపీటీ డౌన్లోడ్, టీచర్స్ మస్ట్ యూజ్ ఆల్ 3 లెర్నింగ్ స్టైల్స్. కరెక్ట్. ఈ పాసివ్ లెర్నింగ్ ఇండాక్ట్రినేషన్కి ఆయన తీసుకొచ్చిన లింక్ నాకు చాలా గొప్పగా అనిపించింది. చదువుతున్నప్పుడు మనం బుర్ర వాడకుండా ఉండకపోతే ఏం నష్టం అయిపోతుందిలే అనుకుంటాం, కానీ అదే బుర్ర వాడకపోవడం, మన దగ్గరికి అబద్ధ ప్రచారాలు వచ్చినప్పుడు కానీ, మనల్ని ఉర్రేసలుగించే దొంగ అబద్ధాలతో ప్రసంగాలు విన్నప్పుడు కానీ మనకి ఏవి తెలియకుండా పోతుంది. ఎందుకంటే మాటల్ని మనం పట్టుకుని ప్రశ్నించడం అలవాటు చేసుకోవడం లేదు కాబట్టి. అలా ఉంటే ఎప్పటికప్పుడు ఈ మాట ఏంటి, ఈ న్యాయం చెప్పదలుచుకున్నారు, ఏ మాటలు వాడుతున్నారు, ఎందుకు ఇది వాడుతున్నారు, ఇది మనం ఆలోచించడం మనకు అలవాటు అవుతుంది, మనం సత్యాన్ని గ్రహించగలుగుతాం. అది ఈ పుస్తకం మనకు నేర్పుతుంది అనిపిస్తుంది. సో I think I can, this talk is making a case against literature and to directly read textbooks on various topics with questions and answers. Literature escapes by claiming exemption on the basis of individual preferences, corner cases, etc. Okay. లిటరేచర్కి ఎగెయిన్స్ట్గా కేస్ అని అనుకోవడం లేదు. ఆ లిటరేచరుని గురించి చదువుకుంటూ అసలు లిటరేచర్ని చదివి దాని టెక్స్ట్ని ఆలోచించే ప్రయత్నం చేయటం లేదు ప్రజలు అని పుస్తకంలోనూ చెప్పారు, నేను అనుకుంటున్నాను. యువర్ ఇంటర్ప్రిటేషన్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ నౌ. దుష్ప్రాపగాండా. కళ కోసము, సాహిత్యం కోసం కాదు. అవును, కళ కోసము, సాహిత్యం కోసము నిలవాలంటే కూడా సమాజం ఉండాలి కదా. సమాజం ఉంటేనే కదా కళ, సాహిత్యం కూడా బతికేవి. కరెక్ట్ అండి. ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ రీడింగ్. దేర్ ఆర్ అదర్ రేషనల్ ఫర్ రీడింగ్ అదర్ దాన్ యాక్టింగ్. ఇట్ ఈస్ ఆల్సో టు ప్రిజర్వ్, టు కంటిన్యూ ఫర్ ద ఫ్యూచర్. ఇట్ ఈస్ ఎ బిట్ లైక్ కాపీయింగ్ ద ఓల్డ్ టెక్స్ట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. అవునండి, అవును. అయితే యాక్టింగ్, అది కూడా మీరు చెప్పింది కూడా యాక్టింగే కదండి. ఇప్పుడు ప్రిజర్వ్ చేయడము, ఫ్యూచర్ కోసం దాచడము, అది కూడా ఒక ఛాయిసే కదా. ఒక పర్పస్ కోసమే కదా యాక్ట్ చేస్తున్నాము. మన ఆనందం కోసమే కాకుండా ఒక ఫ్యూచర్ కోసం చేస్తున్నామంటే అది మన ఛాయిసే కదా. పీపుల్ హూ రీడ్ ఈజ్ వాచింగ్. సో టైం అయిపోయింది, ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి. ఓకే. రీడింగ్ షుడ్ బ్రింగ్ ఇన్ చేంజ్ ద స్టేట్. ఎస్. విపినమూర్తి గారు, 1940 నాటికి పుస్తకం చదవడం అనే పద్ధతులు మాత్రమే సామాజిక కమ్యూనికేషన్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకం ఆ పరిస్థితులకు సరిపోతుంది. అవును. అయితే మీరు అన్న మాట కరెక్టే. దానికి ఇంకా చాలా జోడించబడ్డాయి. ఆ బేసిక్ విషయాల్ని పట్టుకుని ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టు మన భారతీయ సాహిత్యంలోని ఏ పుస్తకాలని మనం అలా చదివి మనం వినియోగించుకోవచ్చు, మన ఈ చదివే శక్తుల్ని పెంచుకోవచ్చు అనేది మనం చర్చించుకోవాల్సిన విషయం అనిపిస్తోంది. ఎక్సలెంట్. ప్రతిభా కృష్ణ గారు, గ్రేట్ సర్వీస్ టు ద ఆల్ పర్సన్స్ హూ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎపిసోడ్. నాలెడ్జ్ వితౌట్ రైట్ యాక్షన్ విల్ లీడ్ us into a world in which pursuit of knowledge itself is impossible. అవును. అది అక్షరాలు మాత్రమే కాదు చదివేది, అక్షరభావం కదా తెలుసుకోవడం అంటున్నారు. రాసిన పుస్తకాన్ని డబ్బా రివైజ్ చేశారు. అవును. ఇంట్రెస్టింగ్, యూస్ఫుల్, నో డౌట్. హవెవర్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. దెర్ ఆర్ అదర్ టెక్నిక్స్ ఇన్ రీడింగ్ దట్ ఆర్ డిస్కస్డ్. ఎస్, అఫ్ కోర్స్, తప్పకుండా. ఇంకా చాలా ఇది బేసిక్, ఇది ప్రాథమికం అని మాత్రమే నేను అంటున్నానండి. తప్పకుండా ఐ అగ్రీ విత్ యూ. ఏ పుస్తకాలు ఎందుకు చదవాలి, ఎలా చదవాలి అని రచయిత పెట్టిన విషయాల పట్ల శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. మరి పావుగంట చదవచ్చండి. డూ యూ థింక్ బుక్స్ కెన్ చేంజ్ పీపుల్? నా అభిప్రాయం అడుగుతున్నారా? మన కామెంట్స్లో విందాం అందరూ ఏమంటారు. ఇప్పుడు శ్రీశైల్ గారు అంటున్నారు మరో 10 నిమిషాలు చదవచ్చని. నేను ఎక్స్ట్రాగా పెట్టుకున్నది తీస్తాను, అందులో నాకు అనిపించింది ఏదైనా సరే. కామెంట్స్ ఇంకా ఉన్నాయా? వర్తమాన కమ్యూనికేషన్ విధానాలకు పూర్తిగా నప్పదనిపించింది. అవునండి, వర్తమాన కమ్యూనికేషన్ విధానాలు అప్పటికంటే కూడా చాలా చాలా ఇంటెన్స్గాను, వివిడ్గాను, చాలా రకాలుగా మారిపోయి ఉన్నాయి. దానికి సరిపోదు. కానీ బేసిక్ విషయం ఇదే కదా. ఒక ప్రాపగాండా కానీ, అంటే చెప్పదలుచుకున్న ఏదో విషయానికి ఇంకేదో రంగు పూసి చెప్పడం, అలాంటి వాటిని గుర్తించడం ఎలా అన్నదానికి ప్రశ్నించడం ఒకటే మార్గం అనుకుంటున్నాను. వినోదిని గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి.
అంబేద్కర్ గారి ఒరిజినల్ కమ్యూనికేషన్ గురించి మీరు చెప్తే వినాలని ఉంది. 1970లో వచ్చిన పుస్తకం చదవడానికి విస్తారమైన అవకాశం ఉన్న కాలంలో మంచి పుస్తకం. అవును, ప్రెసిడెంట్ కాత్యాయని గారు, శ్రీశైల్ గారు, వీఆర్ బికాజ్ హీ వాజ్ అబౌట్ అంబేద్కర్. ఎస్, అవునండి, కరెక్ట్. ఇవాళ ఇలా ఉన్నాము అంటే మనం అందరం కూడా మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను, ఈ రాజ్యాంగాలకి, వీటన్నిటిలోనూ తీసుకొచ్చి ఇంత ఐడియాలతో మనందరికీ పెట్టింది ఆయనే. వెంకట కౌలగిరి గారు బాగా చెప్పారు. సుధీర్ మేడం గారు ప్రజెంటేషన్ బాగుందండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. క్లాసిక్స్ అని చెప్పబడిన చాలా పుస్తకాలు నాటి పాపులర్ పుస్తకాలు అనేది నిజం. కానీ ఒరిజినల్ చదవడానికి కొంత శ్రమ అవసరం. ఈయన పుస్తకంలో చెప్పింది ఈయన స్టడీ క్లబ్లు అని చెప్పి తయారయ్యి సంవత్సరం కొద్దీ చదివేవారటండి. ఈ పుస్తకం ఇవాళ కూర్చుని ఎవరికి వాళ్ళని చదివేసేదని కాదు. ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ పుస్తకాల్లో ఉన్న సారం మీరు ఇంకో దగ్గర నుంచి చదివేసి వాటిని వదిలేయడం పద్ధతి కాదు. ఆ పుస్తకాన్ని ఆయన ఎలా రాశాడో ఆ ఒరిజినల్ కమ్యూనికేషన్లో ఒక విలువ ఉంది, దాన్ని మీరు చదవాలి అంటారనమాట. ఏమైంది? ఒక అంశం చుట్టూ ఎలా చదవాలనే దానికి ఇది పనికొచ్చే పుస్తకం. అది తమలాంటి సమూహం కోసం మాత్రమే రాసి పంచే సాహిత్యం తెలుగునాటి విస్తృతమైన రోజులు ఇవి. సమాజం మార్పుకు దోహదం చేసే కళారూపాల మృగ్యం మన దగ్గర పుస్తకాలు, సినిమాలు, పుస్తకాలను. అవును. ఫైనల్లీ కంగ్రాట్స్, టఫ్ బుక్ టు రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు అదర్స్. థ్యాంక్ యూ ఫర్ ఎ ప్రొవోకేటివ్ ప్రజెంటేషన్. థ్యాంక్స్ రామారావు గారు. మనం కలిసినప్పుడు చర్చిద్దాం తప్పకుండా. విపినమూర్తి గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్. వీడియో రావడం లేదు అన్నారు, మళ్ళీ స్టార్ట్ అయి ఉంటుంది, మధ్యలో ఆగింది. సో కామెంట్స్ చదివేశాను కాబట్టి ఇప్పుడు మరొకసారి నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ 7 minutes ఉందా, అయితే ఈ స్టెప్స్ గురించి ఏమున్నాయి అన్నది నేను చెప్తానండి. దాని గురించి ఇన్ని రకాల రీడింగ్ ఉన్నది అన్నది. సో దీంట్లో ఏం చెప్తారంటే, మొట్టమొదటి అనలిటికల్ రీడింగ్లో ఏం చెప్తారంటే పుస్తకాన్ని దాని సబ్జెక్ట్ మ్యాటరు దాని రకం బట్టి క్లాసిఫై చేసుకోవాలంటారు. తర్వాత స్టేట్ ద హోల్ బుక్ ఈజ్ అబౌట్ విత్ అట్మోస్ట్ బ్రీవిటీ. అతి చిన్న క్లుప్తంగా ఒక వాక్యంలో చెప్పగలిగేలా దాని సారం ఏంటో ముందు పట్టుకోమంటారు. తర్వాత డిఫైన్ ఇట్స్ మేజర్ పార్ట్స్ ఇన్ ఆర్డర్ అండ్ రిలేషన్. ఆ విషయాన్ని ఎలా పట్టుకు చెప్పారు అన్నది మేజర్ పార్ట్స్ ఏంటి. డిఫైన్ ద ప్రాబ్లమ్ ఆర్ ప్రాబ్లమ్స్ ద ఆథర్స్ ఆర్ ట్రయింగ్ టు సాల్వ్. ఈ పుస్తకంలో ఏ మెయిన్ సమస్యను చర్చించదలుచుకున్నారు, ఏ సమస్య చెప్పాలనుకుంటున్నారు అనేది ఇది ఫస్ట్ అనలిటికల్ రీడింగ్కి. ఇంటర్ప్రిటివ్ రీడింగ్కి ఏం చేస్తారంటే అందులో ఇంపార్టెంట్ వర్డ్స్, ఇంపార్టెంట్ సెంటెన్సెస్, ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ని ఏమేమి కన్స్ట్రక్ట్ చేశారు, ఆ సెంటెన్సుల ద్వారా ఏ సెంటెన్సుల ద్వారా ఈ ఆర్గ్యుమెంట్ని కన్స్ట్రక్ట్ చేశారు అన్నది కనుక్కోమంటారు. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే క్రిటికల్ రీడింగ్ అనమాట. క్రిటికల్ రీడింగ్ చెప్పినప్పుడు మనం ఒప్పుకుంటామా, ఒప్పుకోమా, లేకపోతే మన జడ్జిమెంట్ని ఆపేద్దామా, ఈ 3 రకాలైన వీటితోటి క్రిటికల్ రీడింగ్ చేయాలని చెప్తారనమాట. ఈ తర్వాత ఇంట్రెన్సిక్ రీడింగు, ఎక్స్ట్రెన్సిక్ రీడింగ్ అని, అంటే పుస్తకాన్ని దానికోసమే దాంతోటి చదవడం, వేరే పుస్తకాలతో కలిపి చదవడం ఎక్స్ట్రెన్సిక్ రీడింగ్ అని, అలాంటిది ఒకటి చెప్తారు. ఈ కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ను, యాడమ్ స్మిత్ దేమో వెల్త్ ఆఫ్ నేషన్స్ 2 కలిపి చదివితే మనకి ఒక విషయం బాగా బోధపడుతుందని చెప్తారనమాట. అది ఎగ్జాంపుల్గా చెప్తారు. అలాగే మ్యాక్స్వెల్లీది ప్రిన్సు, ఇంకొక పుస్తకం ఉంటుంది, వాళ్ళు ఆ 2 కలిసి, ఒక్క నిమిషం, మ్యాక్స్వెల్ ప్రిన్స్ను సెయింట్ థామస్ అబౌట్ గవర్నెన్స్ ఆఫ్ ప్రిన్సెస్, ఈ 2 పుస్తకాలు కలిస్తే ప్రాక్టికల్ బుక్స్, థియరిటికల్ బుక్స్, ఇలాంటి డిఫరెన్స్ ఇలా చాలా చెప్తారనమాట. సరే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. ఈ పుస్తకంలో ముఖ్యమైన విషయాన్ని మరొకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే చదువుతున్నప్పుడు దాన్ని మన రెగ్యులర్ విషయాలకి, మీ సొంత విషయాలకి అన్వయించుకోండి, అన్వయించి చదవండి, ప్రశ్నించుకోండి ఏం చెప్పదలుచుకున్నారు అని చెప్పి రచయిత. అంతా అయిన తర్వాత క్రిటికల్గా దీంతో మనం ఒప్పుకుంటున్నామా లేదా, ఇది ఏం చెప్తున్నారు. ఈ రకమైన చదువు వల్ల మనం ఏ రకమైన అబద్ధ ప్రచారాలకు కానీ లోనవ్వకుండా మన డెమోక్రటిక్ రైట్స్ని మనం రక్షించుకోగలుగుతాము. ఈ చదవడం అన్నది ఇంత చిన్న పనిలా కనిపిస్తున్నది అంత పెద్ద స్కోప్ ఉన్న విషయము అని చెప్తారనమాట. అందుకే ఈ పుస్తకం నాకు చాలా బాగా నచ్చింది. మీరందరూ ఇది చదవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశైల్ గారు, పాదాల్ గారు, అండ్ బంగారు బ్రహ్మం గారు, అండ్ ఎవ్రీవన్ who is with me. Thank you very much. Good night. Thank you. Bye-bye.